సూర్యుడు తేలికగా ఉదయిస్తూ పల్లె చుట్టూ బంగారు వెలుగులను విస్తరిస్తున్నాడు. ఏడేళ్ల బాలుడు భరత్ బావి దగ్గరినుండి నీటి కుండ వహించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని చేతులు కంపించిపోతూ నీరు నేలపై చిందర వందరగా పొర్లిపోతుంది. భరత్ కళ్లలో నీళ్లు తిరుగుతుండగానే 5ఏళ్ల పెద్దవాడైన పవన్ అతని వైపుకు పరుగెత్తుకుంటూ వస్తాడు. చిరునవ్వుతో అతను ఆ గిన్నెను సులభంగా పైకెత్తుతాడు. ఆ రోజు నుండి పవన్, భరత్ విడదీయరాని స్నేహితులుగా మారారు. వారు పచ్చని పొలాల్లో పరుగెడుతూ ఆనందంగా నవ్వుతారు. గాలి వారి వెంట పరుగు తీస్తూ వారి త్రోవను ముద్దాడుతుంది. వారు మామిడి చెట్లెక్కి రసమైన పండ్లు కోయడం ఆనందంగా చేస్తారు. బనియన్ చెట్టు నీడలో కూర్చొని వాటిని పంచుకుంటారు. వచ్చేసింది. గ్రామం మినుగురు దీపాలతో ప్రకాశిస్తోంది. భరత్ చిన్న తీపితో స్పార్క్లర్ చేతపట్టి మినుగురుమంటను చూసి కొంచెం భయపడతాడు. ఒక తుఫాను రాత్రి భరత్ తన కుటుంబం కోసం పశువులను ఇంటికి తీసుకురావాలని బయలుదేరతాడు. కాని అతను మార్గం తప్పి గాలి వర్షంలో తడుస్తూ ఒంటరిగా వణుకుతూ ఒక చెట్టు కింద తలదాచుకుంటాడు. భరత్ కనిపించకపోవడంతో పవన్ తుఫానులోకి పరుగెత్తుతాడు. అతను భరత్ పేరును గట్టిగా పిలుస్తూ గాలి వేగాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. అతను భరత్ను కనుగొంటాడు. అతను భయంతో వణుకుతూ ఉన్నాడు. పవన్ తన దుప్పటిని భరత్ చుట్టూ చుట్టి, నేను ఎప్పుడూ నిన్ను వెతికి నీకు అండగా ఉంటాను అని చెబుతాడు. ఏళ్లు గడుస్తాయి. జీవితం వారిని వేరు చేస్తుంది. భరత్ చదువు కోసం నగరానికి వెళతాడు. పవన్ మాత్రం తన పల్లెటూరిలోనే ఉంటూ తన తోటను చూసుకుంటాడు. ఏడాదుల తర్వాత భరత్ తిరిగి తన గ్రామానికి వస్తాడు. గ్రామం మారలేదు, కాని అతని హృదయం వేగంగా కొట్టుకుంటోంది. అతను తన పాత ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళతాడు. పవన్ ఇంకా అక్కడే ఉన్నాడా అని తెలుసుకోవాలనే ఆతృతలో. అతను బనియన్ చెట్టు దగ్గర చేరుకుంటాడు. అక్కడ ఆ సంవత్సరం క్రితం అతన్ని వీడినట్టు పవన్ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. గ్రామం వార్షిక గాలిపటాల పండుగకు సిద్ధమవుతోంది. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు అలవోకగా ఎగురుతున్నాయి. భరత్ తొలిసారి తన గాలిపటాన్ని ఎగరేయాలని ప్రయత్నిస్తాడు. ఏళ్లుగా భరత్ నగరానికి వెళ్ళిపోతాడు. పవన్ తన వ్యవసాయ భూమిని చూసుకుంటూ గ్రామంలోనే ఉంటాడు. వారు మధ్య మధ్యలో లేఖలు రాసుకుంటూ ఉంటారు. కానీ దూరం వారిని వేరుచేస్తోంది. గ్రామం మారలేదు. కానీ భరత్ లేనప్పుడు పవన్ చాలా ఒంటరిగా ఫీలవుతున్నాడు. అతను మామిడి తోటలోకి వెళ్ళి వారి చిన్నతనపు ఆటలని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు పవన్ వార్త వింటాడు. భరత్ తిరిగి వస్తున్నాడు. అతను ఉత్సాహంగా, కానీ కొంచెం టెన్షన్తో బనియన్ చెట్టు దగ్గర ఎదురు చూస్తాడు. భరత్ చివరికి చేరుకుంటాడు. అతను పవన్ ముందు నిలబడతాడు. కళ్లలో అనేక భావాలు తళుక్కుమంటాయి. అందరూ మారిపోయారు, కానీ బనియన్ చెట్టు మాత్రం మారలేదు. వారు చిన్నప్పుడు చేసిన చేష్టలను గుర్తు చేసుకుంటూ చెట్టు నీడలో కూర్చుంటారు. భరత్ తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తాడు. నేను ఇంతకాలం రావాల్సింది అని స్వల్పస్వరంలో చెబుతాడు. పవన్ చిరునవ్వుతో తల ఊపి, మన స్నేహం కోసం సమయం అడ్డంకి కాదు అని చెబుతాడు. అదే రాత్రి పవన్ భరత్కు పాత గాలిపటాన్ని చూపిస్తాడు. అది చిన్నప్పుడు తెగిపోయిన గాలిపటమే. ఇప్పుడు దీన్ని మరలా ఎగరేద్దాం అని పవన్ ఉత్సాహంగా చెబుతాడు. ఇద్దరూ చిన్న పిల్లల్లా నవ్వుకుంటారు. స్నేహం అనేది గాలిపటంలాంటిది. దూరంగా వెళ్ళినప్పటికీ మన హృదయాల్లోనే ఉంటుంది. భరత్ తిరిగి నగరానికి వెళ్లాల్సిన సమయం వచ్చేస్తుంది. కాని ఈసారి అతనికి బాధ లేదు. పవన్ అతనికి ఆఖరి కానుక ఇస్తాడు. నగరానికి వెళ్లే బస్సు రావటానికి కొద్ది నిమిషాలే ఉంది. భరత్, పవన్ చివరిసారిగా హత్తుకుని వీడ్కోలు చెబుతారు. బస్సు కదులుతుంది. భరత్ వెనక్కి తిరిగి చూస్తాడు. పవన్ ఇంకా బనియన్ చెట్టు దగ్గరే నిలబడి ఉన్నాడు. భరత్ కూడా నవ్వుతూ చూస్తుంటాడు. చిన్నతనం మళ్లీ నెమరువేసినట్టు అనిపిస్తుంది.